ప్రశాన్విత. సో ఈ రోజు ఈహా టీవీ ఒక స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వచ్చింది. సో ఒకసారి అటు ఒక లుక్ వేసుకోండి, ఎంత మంది క్యూలో ఉన్నారో కదా. సో ఈ రోజులలో డబ్బులు పెట్టిన భోజనం చేయలేని పరిస్థితి ఉంది. అంటే ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినా కానీ సో హోటల్ క్లోజ్ అయిందండి, టైమింగ్స్ అయిపోయింది అని అంటారు. డబ్బులు ఇస్తామన్నా కానీ అన్నం పెట్టే పరిస్థితి లేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్రీగా ఫుడ్ డైలీ ఉంటుంది. అసలు ఏంటి ఒకసారి స్టోరీ తెలుసుకుందాం, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. నమస్తే అండి. హలో, నా పేరు హాషిమ్ ఉన్నది. నేను అల్లు ట్రస్ట్ వాలంటీర్ని. మేము ఇది 5 years నుంచి చేస్తున్నాము. డైలీ 1000 పీపుల్ది 3 ప్లేస్లో ఉంటుంది. ఈడ ఒకటిసారి ఎర్రగడ్డ 2 దిక్కులు ఉన్నది. అసలు ఈ ఫ్రీ ఫుడ్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే మీరు లోకంలో చూడండి మేడం, గూగుల్ మీద సెర్చ్ చేసి చాలా మంది ఆకలి నుంచి ఇవాళ కూడా వస్తారు. మనం ఒక సిటీలో కూడా ఒక ఫ్యామిలీ ఆకలి నుంచి కోవిడ్లో వచ్చింది. అప్పటి నుంచి మాకు పెట్టాలని అయింది. అప్పటి నుంచి కోవిడ్ అప్పటి నుంచి కంటిన్యూ పెడుతున్నాం మేము. ఓకే. సో రెగ్యులర్ గా ఏమేమి ఉంటుంది మరి ఫుడ్ ఇక్కడ? 2 దినాలు పప్పు అన్నం ఉంటుంది. ఓకే. 2 దినాలు చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ కూడా ఉంటుంది. ఓకే, చికెన్ బిర్యానీ కూడా ఉంటుంది. చికెన్ బిర్యానీ కూడా ఉంటుంది. కర్రీ అన్నం ఉంటుంది, బగారా రైస్, దాల్చా ఉంటుంది. వెరైటీ ఫుడ్ ఉంటుంది. డొనేషన్స్ ఏమైనా వస్తుంటాయా మీకు? డొనేషన్స్ మా గ్రూప్ లోనే చేస్తారు. అంతా ఏం రాదు మేడం. చాలా మంది మెచ్చుకుంటారు, మంచి పని చేస్తున్నారు అంటారు, కానీ డొనేషన్స్ అంతా ఏం రావు. మా గ్రూప్ ఉన్నది, అందరు కలిసి మేము గ్రూప్ కలిసి చేస్తాం. మరి డొనేషన్స్ కూడా ఎక్కువ రావు అంటున్నారు. ఇదంతా ఫుడ్ అంతా ప్రిపేర్ చేయాలి, అది డైరెక్ట్ పైన నుంచి నడుస్తుంది మేడం ఈ పని. ఇది దేవుడు నడిపిస్తుండే ఇది పని. ఇప్పుడు డొనేషన్స్ వస్తే మేము ఇంకా ఇట్లా 10 చేయాలని ఉన్నది. వస్తాయి, కొద్దిగా వస్తాయి, కానీ డొనేషన్స్ కోసం చూస్తున్నాము. ఇంకా సరోజిని హాస్పిటల్ కూడా ఓపెన్ చేయాలని చూస్తున్నాం. ఇట్లా 10 చేయాలని ఉన్నది మా కోరిక. సో రెగ్యులర్ గా చాలా మంది వస్తారు. అయితే చాలా మంది వస్తారు. ఇక్కడ 500 ఉంటారు ఎర్రగడ్డల. మొత్తం కలిసి 1000 పీపుల్ ఉంటారు. డైలీ 1000 పీపుల్ ఉంటారు. సో డైలీ 3 ప్లేసెస్ లలో జరుగుతుంది హైదరాబాద్ లో. 3 ప్లేస్ లో జరుగుతుంది డైలీ. ఓకే. సో ఈ రోజు వచ్చేసరికి రైస్, పచ్చడి, పప్పు ఉందా? పప్పు, అరటిపండు. ఓకే. అరటిపండు కూడా డైలీ ఉంటుంది. అరటిపండు ఫ్రూట్. మరి ఇప్పుడు ఇదంతా మీరు ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడం, ఇదంతా చూసుకోవడం మా కిచెన్ ఉన్నది మేడం. ఇదంతా ఎక్కడ ప్రిపేర్ చేస్తారు మరి? ఎర్రగడ్డలో మా కిచెన్ ఉన్నది, కిచెన్ లో ప్రిపేర్ చేస్తాం. ఓకే. మరి మీకు ఏమైనా సాలరీ లా ఉంటదా? మేము అంతా వాలంటరీగా పని చేస్తాం, అందరు ఫ్రీగానే. మరి మీరు బ్రతకడం అది ఎట్లా మరి? అది మాకు అంతా మేము వెల్ సెటిల్ ఫ్యామిలీ. మాకు డబ్బు అవసరం ఏం లేదు మాకు. పుణ్యం కావాలి. పుణ్యం కావాలి. డబ్బు చాలా ఉన్నదే చాలు మాకు. ఎక్కువ ఆస్తి ఏం ఎక్కువ లేదు. వీళ్ళందరూ ఫ్రీలో పని చేస్తారు వాలంటరీగా. మనం అందరినీ జీతాలు అంటే చేయగలం. సో మంచిగా ఫ్రీగా చేయాలి, సర్వీస్ చేయాలనుకున్నా చేయాలి. నా అబ్బాయి లండన్ లో ఉన్న డాక్టర్ ఉన్నాడు. పిల్లలు అంతా వెల్ సెటిల్, మేము కూడా వెల్ సెటిల్. ఈ బిల్డింగ్ కూడా ఒక మెంబర్ మాది. మొత్తం వెల్ సెటిల్ ఫ్యామిలీస్. మాకు ఇంకా ఆస్తి ఏం లేదు మేడం. ఆశ లేదు, సంపాదించాలి. హెల్పింగ్ చచ్చిపోతే పని రావాలి. ఇక్కడ అందరు మేడం హ్యాండిక్యాప్, మెంటల్లీ హ్యాండిక్యాప్, బెగ్గర్స్, హోమ్లెస్ పీపుల్, ఇంకా డొమెస్టిక్ వైలెన్స్, పెద్దోళ్ళకి పిల్లలు అన్నం అట్లా వచ్చి మంది తింటారు. సరౌండింగ్ ఒక 10 కిలోమీటర్ నుంచి వచ్చి అన్నం తింటారు ఇక్కడ పబ్లిక్ అంతా. చచ్చిపోతే ఏం రాదు మేడం, ఇదే వస్తుంది. మనం ఇంత డబ్బు కూడా ఉండని ఇడిచి వెళ్ళిపోవాలి. ఇది చేస్తే పని మనకు పైనకు వస్తుంది. ఈ పని ఆ ఆలోచన నుంచి మేము ఈ పని చేస్తున్నాం. ఎంత కోట్లు పెట్టిపోతే కూడా పిల్లలు ఏం 2 దినాల మర్చిపోతారు. ఈ పని మనకి వస్తుంది. ఇచ్చిన పని, పంచిన పనే వస్తుంది. పెట్టిపోయినది ఏమవుతుందో తెలీదు. మాకు ఇంకా సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఇట్లా 10 చేయాలని ఉన్నది. నా నంబర్ 9391136500. 9391136500 నా నంబర్. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. మాకు ఏమైనా బర్త్డేస్ ఉండా, యానివర్సరీస్ ఉండా, ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మేము అరేంజ్ చేస్తాం ఇక్కడ. ఓకే ఓకే, థ్యాంక్ యూ.
నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీ పేరు? నా పేరు అజయ్ మున్నా శ్రీవాస్తవ్ అండి. ఓకే. సో మీరు ఎన్ని ఇయర్స్ చేస్తున్నారు ఇది? నేను ఇది వచ్చేసి 2 years నుంచి చేస్తున్నాను. 2 years నుంచి చేస్తున్నారు. సో మరి ఇంతమందికి ఫ్రీగా ఫుడ్ పెట్టడం ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే నేను ఎక్స్-ఆర్మీ, ఇండియన్ ఆర్మీ నుంచి రిటైర్డ్. నేను ఓకే 31st October 2017లో రిటైర్మెంట్ అయినాను. దీని తర్వాత 2019 నుంచి సార్తో 20 తర్వాత సార్తో టైఅప్ చేసి ఇక్కడ నేను ఓన్లీ సేవకు వస్తాను. సేవ చేస్తాను, సేవ చేయడానికి వస్తారు. సేవ చేస్తాను, డొనేషన్ పచ్చడి ఇస్తాను పర్ డే. సో మీ తరపు నుండి ఏమైనా డొనేషన్స్ వస్తుంటాయా మరి సార్ వాళ్ళకి? నేను ఇస్తానండి. ఓకే పచ్చడి ఇస్తాను, పికల్స్ ఓకే పర్ డే ఇస్తాను పికల్స్. దాని తర్వాత మా ఫ్రెండ్స్ సర్కిల్స్ వాళ్ళందరి దగ్గర నుంచి నేను డొనేషన్ ఇప్పిస్తుంటాను. ఓకే సో మీకున్న సర్కిల్స్ నుంచి కూడా డొనేషన్ ఇప్పిస్తుంటాను. సో ఇవాళ వచ్చేసరికి పప్పు ఉంది కదా, సో రెగ్యులర్ గా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? దాల్చా వస్తుంది, పప్పు వస్తుంది, దాని తర్వాత ఆలు కుర్మా వస్తుంది, దాని తర్వాత అప్పుడప్పుడు చికెన్ బిర్యానీ కూడా పెడతారు. ఓకే సో మీరు వెళ్తారా మరి ప్రిపేర్ చేసే దగ్గరికి? ఏది అవునండి, వెళ్తామండి. అక్కడికి వెళ్తాం ప్రిపేర్ దగ్గర. ఒకటే కిచెన్ లో ప్రిపేర్ అవుతుంది, 2 దగ్గర డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నమస్తే అండి. నమస్తే. రెగ్యులర్ గా వస్తుంటారు? రెగ్యులర్ గా వస్తుంది. సో ఎలా ఉంటుంది మరి ఫుడ్? బాగుంటుంది. సో ఇంట్లో తిన్నట్టు అనిపిస్తుంది? ఇంట్లో తిన్నట్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, బాగుంటుంది. ఫుడ్ చాలా బాగుంటుంది. వీళ్ళ సర్వీస్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. సో రైస్ కానివ్వండి, పప్పు కానివ్వండి, అన్ని బాగుంటాయి. టోటల్ అన్ని క్వాంటిటీ, క్వాలిటీ, వీళ్ళ సర్వీస్ అంతా బాగుంటుంది. సో మీరు ఒక్కరే వస్తుంటారా లేకపోతే రెగ్యులర్? మా ఫ్రెండ్ కూడా వస్తుంది. ఓకే, ఇద్దరం వస్తుంటాం. ఎప్పుడు బాగుంటుంది, అంతా బాగుంటుంది. వీళ్ళు ఇచ్చే సర్వీస్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ సర్వీస్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. సో మీరు రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి? రెగ్యులర్ వస్తాను మేడం. ఎలా ఉంటుంది మరి ఫుడ్? మంచిగా ఉంటుంది. ఇంట్లో తిన్నట్టు అనిపిస్తుందా? ఓకే అండి. సో పప్పు కానివ్వండి, రైస్ కానివ్వండి, ఎలా ఉంది మరి? మంచిగా ఉంటాయి. పప్పు, చట్నీ అన్ని మంచిగా ఉంటాయి. అన్ని మంచిగా. ఓకే అండి, మీకు ఎలా అనిపిస్తుంది అండి? సేమ్ ఇంట్లో ఫుడ్ అండి. ఇంట్లో ఫుడ్ లా ఉంది. ఓకే అండి, పర్వాలేదు. ఇంట్లో ఇప్పుడు సేమ్. ఓకే. సో ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటారా? ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి? 3-4 సంవత్సరాలు అయిపోయింది మేడం. ఓకే 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తారు అయితే. సో మరి ఎలా ఉంటుంది ఫుడ్ ఇక్కడ? మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా. ఫుడ్ మంచిగా ఉంది మేడం. వైట్ రైస్, సాంబార్, ఓకే, చట్నీ, అరటిపండు ఇప్పుడు ఇస్తున్నారు. ఓకే, ఇంతకుముందు అరటిపండు ఇవ్వలేరు, ఇప్పుడు ఇస్తున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు క్వాంటిటీ విషయానికి వస్తే ఎలా ఉంటుంది మరి? మంచిగానే ఉంది మేడం, చాలా మంచిగా ఉంది. చాలా మంది వస్తారు ఇక్కడ జనాలు, అందరూ మంచిగా ఉంది. సో మనం డబ్బులు ఇచ్చినా గానీ ఫుడ్ అనేది బాగుండదు హోటల్స్. ఇది బాగుంది. ఇక్కడ ఎలా ఉంది? ఇది డబ్బు ఇవ్వకుండా సరే మంచిగా ఉంది. రైస్ అదంతా బాగుందా? ఏం పర్వాలేదు, ఓకే, అంతా మంచిగా ఉంది. క్వాలిటీ బాగుంది. ఓకే, చాలా బాగా పెడుతున్నారు మేడం. అనాథాలకైతే చాలా బెనిఫిట్. ఓకే, నేను దాదాపు 3 సంవత్సరాల నుంచి తింటున్నా. మళ్ళా ఈ రంజాన్ కాకుండా రంజాన్ ముందు పొద్దున్న సాయంత్రం పెట్టి అరటి పండ్లు కానీ, చట్నీ కానీ, ఫుడ్ అయితే ఏకదం. ఓకే, ఫుడ్ మంచిగానే ఉంది. సో పప్పు అన్నం ఎలా? పప్పు అన్నం బాగానే ఉంది. రెగ్యులర్ వస్తుంటారు? రెగ్యులర్. ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతుందా? సో మరి అప్పటికి ఇప్పటికి ఏమన్నా ఫుడ్ ఏమన్నా చేంజ్ అయిందా? టేస్ట్ కానివ్వండి, వాళ్ళు చేసే ప్రాసెస్ కానివ్వండి, ఏం తేడా లేదు. అప్పటి నుంచి ఇప్పటికి ఒకటిలా ఉంది? సేమ్ ఒకటే. మంచిగా ఉంది సర్వీస్ అయితే. ఓకే. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ ఉంటుందంట కదా. సో వీళ్ళు పెట్టే ఐటమ్స్ లో మీకే ఐటమ్ ఇష్టం మరి? మాకు ఇదే పప్పు అన్నమే ఇష్టమా? ఓకే. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ ఫుడ్? అమ్మా ఇప్పుడు నేను చెప్పాలంటే ఇప్పుడు వచ్చింది 2 నెలలు. ఎక్కడి నుంచి? మహారాష్ట్ర నుంచి. మహారాష్ట్ర నుంచి. ఓకే. నేను ప్రతి పార్టీకి సలాం. ఓకే, అన్నం పెడతాను ముసల్మాన్లకు సలాం. ఎందుకంటే అన్నం దొరకాలంటే ఇక్కడ స్టేట్లో లేదు, ప్రతి స్టేట్లో ఇక్కడ లేదు, హైదరాబాద్ ఉన్నది. ఈ అన్నం పెడతానంటే వీళ్ళకు తుర్కులకు నాకైతే 100%. మన హైదరాబాద్ పెడతానంటే 5 రూపాయల అన్నం పెడతాను చూడు, దానికన్నా ఇది బెస్ట్. ఫ్రీ అండ్ అన్నం, ఒక అన్నం, పప్పు, ఒక కేలా ఇస్తానంటే ఇది కాదు, ఏక్ నంబర్. నేను మహారాష్ట్ర నుంచి వచ్చిన, నా పేరు వెంకటస్వామి ఎలకపల్లి. నేను ఇంత తింటాను, ఇప్పుడు 2 నెలల నుంచి తింటాను. నేను ఇక్కడ కెపాసిటీలో పనిచేస్తాను. నేను ప్రతిరోజు వస్తా 1 గంటలకు.
నాకు అది హాఫ్ అన్ అవర్ దొరుకుతుంది చుట్టి. సో రోజు ఇక్కడికి వస్తారు తినడానికి? ఏజ్ ఒక్కొక్కడికి వస్తాయి. ఇప్పుడు అలా రోజు అప్పుడు నేను పొద్దుకు తిన్నా ఏక నంబర్ అన్నమ్మా. అన్నంలో తేడా లేదు, పప్పు తేడా లేదు, అన్నిట్లో మంచిగా ఉన్నది. గెలుస్తారు ఏక నంబర్, అన్నిటికీ సలాం. ఓకే, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు కుమార్ మేడం. ఓకే, ఇంతసేపు ఇక్కడ సర్వీస్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఫుడ్ తింటున్నారు కదా? ఇక్కడ మేము కంపెనీలో సీడ్ బెండింగ్ కటింగ్ కంపెనీ చేస్తాం మేడం. 1 o'clock ఇక్కడికి వచ్చేసి అన్నం తినేసి సాధారణ సేవగా నీళ్ళు కానీ అన్నం కానీ అడ్డిస్తాం. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు పెడుతుర్రు. మంచిగా రైస్ కానీ పప్పు కానీ పచ్చడి కానీ ఎవ్రీ సండే కానీ స్పెషల్ కానీ ఉంటాయి. మంచి చల్లటి వాటర్ ఫిల్టర్ వాటర్ కూడా ఉంటాయి. మంచిగా ఎంతమంది వచ్చినా కానీ ఇసుకోకుండా ఆటుపండు పెడతారు. అప్పుడప్పుడు చికెన్ బిర్యానీ కూడా పెడతారండి. ఎవరైనా బర్త్డే అయినా ఏమైనా కానీ కస్టమర్ ఎవరైనా ఇస్తే కూడా స్పెషల్ కూడా ఉంటాయి. ఎవ్రీ 1 o'clock నుంచి 1:30, 2 o'clock దాకా కూడా ఫుడ్ అందరికి కూడా సర్వీస్ చేస్తాం. వాళ్ళు ఏమి ఇసుకోకుండా వాళ్ళు కూడా మంచిగా పెడుతుంటారు. ఇప్పుడు 5 కరోనా నుంచి అయితే ఏ కష్టం రాకుండానైతే ఇక్కడ అడ్డ మీద పనిచేసే వాళ్ళం కానీ ఇక్కడ కంపెనీలో వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ ఏ ప్రాబ్లం లేకుండానైతే ఫుడ్ పెడుతున్నారు మేడం. తింటున్నాం, మంచిగా వెళ్ళిపోతున్నాం మేడం. చాలా థ్యాంక్స్. ఇంకా కూడా ఎవరైనా హెల్ప్ చేస్తే ఇంకా కూడా సేవ పెరిగిపోతుంటుంది. ఎవరికైనా కానీ ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో. ఏంటంటే హోటల్కి పోతే ఒక 100-150 రూపాయలు అవుతుంది మేడం మనం కడుపు నిండా తినాలంటే. ఇక్కడ అట్లాంటి ప్రాబ్లం లేకుండా సన్న భోజనం ఉంటుంది. రైస్ కానీ పప్పు కానీ పచ్చడి అరటిపండు మంచిగా వాటర్ కానీ ఏం ప్రాబ్లం లేకుండానైతే ఫుడ్ ఎంతోమంది వచ్చినా కానీ మేడం వాళ్ళు ఇసుకోకుండా వర్క్ చేస్తారు. దీని వెనుక ఎంతోమంది ఉన్నారో పెద్దవాళ్ళు కానీ ఇంకా చేయాలి, ఇంకా సేవ కూడా పెరిగి ఇంకా నలుగురికి ఉపయోగపడాలని కూడా మనము దేవుణ్ణి ప్రార్థించుదాం. ఎందుకంటే పైసలు ఇస్తే మర్చిపోతాం, ఫుడ్ పెడితే మాత్రం ఎప్పటికైనా ఎవరినైనా మనం తలుసుకుంటాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ఎండకైతే ఎంతో కొంత బుక్కడి తిని మనం నీళ్ళు తాగినా కానీ మేడం కడుపు నిండి మనం వర్క్ అయితే చేసుకుంటాం. ఈ రోజుల్లో మనం ఎక్కడ పోయినా కానీ ఫుడ్ దొరకాలన్నా హోటల్లో డబ్బులు పెట్టినా కానీ కొంచెమే పెడుతుర్రు రైసు. కడుపు నిండా తినాలంటే కూడా మనకు కడుపు నిండది, ఇంకా డబ్బులు ఎక్కువ పడుతుంది. ఇప్పుడు గరీబ్ వాళ్ళకైతే మాలాంటి వర్క్ చేసుకునే వాళ్ళకైతే బాక్స్ లేనందుకు తినే కడుపు నిండానైతే తినేసిపోతున్నాం మేడం. ఇంకా చాలా మంచిది. చూసారు కదా ఇక్కడికి ఎంత మంది వచ్చారో. సో వాళ్ళు కూడా విసుగు పడకుండా చాలా వచ్చిన వాళ్ళకి చాలా పద్ధతి అంటే వాళ్ళు ఇష్టంగా వడ్డిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏదైనా హోటల్కి వెళ్ళినా కానీ సో వేరే దగ్గరికి వెళ్ళినా కానీ సో మనం రైస్ తీసుకున్నా ఎక్స్ట్రా రైస్ తీసుకున్నా కానీ దానికి బిల్లు పడుతుంది. బట్ ఇక్కడికి వస్తే ఆకలితో ఉన్న వాళ్ళు ఎవ్వరు వచ్చినా సరే, ఉన్న వాళ్ళు కానివ్వండి లేని వాళ్ళు కానివ్వండి ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళు మంచిగా కడుపు నిండా తిన్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అంటే డైలీ ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది అండ్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ ఉంటుంది. అండ్ చికెన్ బిర్యానీ కూడా పెడుతున్నారండి, అది కూడా ఫ్రీగా. మళ్ళీ ఇక్కడ ఇంత మందికి పెట్టడం అంటే నిజంగా గ్రేట్ అసలు వాళ్ళు. సో ఇంకా వాళ్ళకి హెల్ప్ కావాలి అని అంటున్నారు, ఇంకెవరైనా హెల్ప్ చేయడం అంటే మేము వీడియోస్ చేస్తాం అండ్ మీరు కూడా వీడియోస్ చూస్తారు. బట్ ఇలాంటి వీడియోస్ అయితే ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. సో ఒక మంచి మెసేజ్ అండి, అంటే మనం కూడా సేవ చేయాలి. సో మనది మన స్వార్థం చూసుకోకుండా పక్కన వాళ్ళకి కడుపు నిండేలా చూసుకోవడం రియల్ గా గ్రేట్. ఈ రోజులలో పిల్లికి బిచ్చమేయని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బట్ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా మానవత్వం అంటే ఏంటో అర్థం అవుతుంది. సో మీరు కూడా ఒకసారి వీళ్ళకి సపోర్ట్ చేయండి. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి బాల్నగర్ బిక్సీ దగ్గర అండ్ పిల్లర్ నెంబర్ వచ్చేసి 14. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి.